పౌర్వికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇప్పుడు దర్శనాలు అనేది ఏమిటి అని వాటి గురించి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఒక దర్శనం అని చెప్పాలంటే దానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటయ్యా అంటే అది ప్రమేయాన్ని తెలపాలి. అంటే ఆబ్జెక్ట్ ఏమిటి? అక్కడ నోయబుల్ ఏమిటి? వాట్ ఈస్ నోయబుల్? ఈ దర్శనం ద్వారా నువ్వేం తెలుసుకోబోతున్నావు? హౌ టు నో? సో, దీనికి ఉన్న ప్రమాణాలేమిటి? నువ్వు వాట్ విల్ బి నోన్? ఏం తెలుసుకుంటావు? అండ్ హూ విల్ నో? ఎవరు తెలుసుకుంటారు? ఇలా దర్శనాలు ఒక్కో దర్శనం ఏ ప్రమాణాలని యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా నిన్న చూసాం మనం. చార్వాకైతే ఓన్లీ ప్రత్యక్ష ప్రమాణమే తీసుకుంటుంది. వైశేషిక అయితే అనుమాన, ప్రత్యక్ష ప్రమాణం కూడా తీసుకుంటుంది ఇలాగా. వేదాంత అయితే 6 రకాల ప్రమాణాలని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ ప్రమాణాల గురించి ఇంతకుముందు ఒక వీడియోలో ఆల్రెడీ ఒక్కొక్కటి ఏమిటనేది తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇది కాకుండా దర్శనం అనేది ఒక పరంపరకి లింక్ అయి ఉండాలి. దేర్ షుడ్ బి పరంపర ఆఫ్ అటైన్‌మెంట్ ఆఫ్ మోక్ష. సో, ఈ దర్శనం ద్వారా మోక్షం పొందుండాలి. వాళ్ళ శిష్యుడు ఒక లీనియేజ్ కనబడుతూ ఉండాలి. ఇది కూడా రిక్వైర్మెంట్. సో, దర్శనాస్ అని చెప్పొచ్చు. ఫ్రేమ్ వర్క్ ఆఫ్ పాత్ అని చెప్పొచ్చు. దేనికి? దట్ అల్టిమేట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్. అంటే ఎగ్జిస్టెన్స్ అనే ఒక గేమ్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క పరిణామంతో పాటు ఎగ్జిస్టెన్స్ నుండి బయటపడటం కాకుండా, గేమ్‌ని ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా పూర్తి చేసి బయటపడటం అన్నమాట ఇంకా చెప్పాలంటే. సో, దీంట్లో ఈ దర్శనాల్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనం అంటే రూటెడ్ ఇన్ వేదాస్. వేదాల్ని కంప్లీట్ అథారిటీ ఇస్తాయి. సమూలంగా వాటికి లోబడి ఉంటాయి. సాంఖ్య, సాంఖ్య దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, మీమాంస దర్శనం, దీన్నే పూర్వ మీమాంస అని కూడా అంటారు. యోగ దర్శనం, వేదాంత దర్శనం. దీన్ని ఉత్తర మీమాంస దర్శనం అని కూడా అంటారు. సో, ఇంతకుముందు చెప్పుకున్న లక్షణాలన్నీ ఆ రిక్వైర్మెంట్స్ ఉంటే ఇవి దర్శనాస్ అంటామాట. సో, దే ఆర్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ పాత్. అదే నాస్తిక దర్శనాలు తీసుకుంటే ప్రెజెంట్ మీనింగ్ డిఫరెంట్‌గా ఉంది. నాస్తిక అనంగానే దేవుడిని నమ్మని వాడు అనే అర్థంలో తీసుకుంటున్నారు. కానీ అలా కాదు. కంప్లీట్‌గా వేదాస్‌ని అథారిటేటివ్‌గా తీసుకోవు. వేదాల్లో ఉన్నవన్నీ కంప్లీట్‌గా అవి బిలీవ్ చెయ్యవు. దాని మీద ఆధారపడి ఫ్రేమ్ వర్క్ ఉండదు. కారణం ఏమిటంటే వీటి ప్రమాణాలు డిఫరెంట్ ఉంటాయి. సో, ప్రమాణాలు దేనైతే ఉన్నాయో దానికి లోబడే తీసుకోవాల్సొస్తుంది. శబ్ద ప్రమాణం ఒకటే, నాకు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే అనుకున్నామనుకో, చర్వాకే అవుతుంది. అంటే ప్రత్యక్ష ప్రమాణం ఉన్నంత వరకే వేదాల్లో ఏవైతే విషయాలు ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నాయో, అక్కడి దాకే వాళ్ళు ఆ ఫ్రేమ్ వర్క్‌లో తీసుకుంటారు. సో, దీంట్లో చార్వాక దర్శనం, బుద్ధ దర్శనం, జైన దర్శనం. ఈ మొత్తం 9 దర్శనాలు. అయితే 9 డిఫరెంట్ పాత్స్ రీచ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ అల్టిమేట్ స్టేట్. అల్టిమేట్ స్టేట్ సేమే రీచ్ అయ్యేది. ఇవి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఆఫ్ పాత్స్ మాట. ఇంకో గమ్మత్తేంటంటే, ఈ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ పాత్‌లో ఎక్స్‌క్లూజివ్‌నెస్ ఉండదు. ఒక పాత్‌తో స్టార్ట్ చేసిన, ఆ ప్రయాణంలో మళ్ళా వేరే వేరే పాత్‌లో ఉండే విషయాలను గూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూనే ఉంటారు. అందుకని వీటి యొక్క టూల్స్ ఏవైతే వాడటంలో దాంట్లో మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్‌నెస్ లేదు. అంటే మీమాంసలో కొన్ని టూల్స్ వాడారంటే వైశేషికలో వాడకూడదు. టూల్స్ న్యాయలో వాడినవి సాంఖ్యాలో వాడకూడదు. ఇలా ఉండదు. నువ్వు ఏ పాత్‌తో స్టార్ట్ చేసినా మిగతా పార్ట్స్ యొక్క టూల్స్ కూడా వాడుకుంటూనే వెళ్తావు అల్టిమేట్‌గా. అంటే ఒక రకమైన ఇంటర్మిక్సింగ్ ఉంటూనే ఉంటుంది. యుటిలిటీ అయితే ఫ్రేమ్ వర్క్ మట్టుకి కొన్నిటికి లోబడి
నడుస్తూ ఉంటుంది. అది పూర్తిగా వేదాల మీద లోబడి నడిస్తే 6 దర్శనాలు. వేదాల్ని పార్షియల్‌గా వాటి యొక్క ప్రమాణాలను అనుసరించి మాత్రమే యాక్సెప్ట్ చేస్తే అవి నాస్తిక దర్శనాలంటారు. అందుకని ప్రెజెంట్ ఆహ్, హిస్టరీకి ఏదో చార్వాక మూలం అంటారే, నిజానికి చాలా తేడా ఉంది. దానికి దీనికి చాలా తేడా ఉంది. దేవుడిని ఒక పర్సనాలిటీ కిందే ఊహించుకొని అది ఒప్పుకుంటే ప్రస్తుతం థీయిస్టు. ఎవరైతే పర్సనల్ గాడ్‌ని కంప్లీట్‌గా డిస్కార్డ్ చేస్తారో వాళ్ళు ఎథిస్ట్. ఏదో కొన్ని 1, 2 విషయాల్లో సాపత్యం కనబడటం వల్ల చార్వాకని అలా అంటుంటారు. నెక్స్టు ఇవి డిఫరెంట్ పాత్స్ కానీ మింగిల్ అవుతాయి. మింగిల్ అవుతుంటాయి మధ్యలో కొంత కొంత పార్టు ఒక దాంట్లోంచి ఆ టూల్స్ వాడటం జరుగుతుంది. ఆ పాత్రలో కూడా మిక్స్ అయ్యి జరుగుతుంటుంది. అల్టిమేట్ మటుకు డెస్టినేషన్ ఒకటి. అందుకనే అన్ని మతాలు ఒకదానికే చెందుతాయి అని మాటుంటారు. యాక్చువల్‌గా అది మతాలకు సంబంధించిన పదం కాదు. దర్శనాలకు సంబంధించిన విషయం. అన్ని దర్శనాలు చివరికి చేరే గమ్యం ఒకటే. ఇది కరెక్ట్ మాట. అందుకని అన్ని మతాలు కాదు. మతం వేరు. మతం అనేది ఎక్కడుంది? హ్యూమన్ యానిమలిస్టిక్‌ని హ్యూమన్ బీయింగ్ కింద మారుద్దామని ఉద్దేశంతో ఏర్పడిన ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఒక స్ట్రక్చరల్ పార్ట్ అది. మనిషి యొక్క భయాన్ని, మనిషి యొక్క కోరికని డ్రైవింగ్ ఫోర్సెస్ కింద వాడుకుంటూ ఏర్పడుతున్న ఒక ఫ్రేమ్‌వర్క్ అది. రిలిజియన్ అనేది. సో, దర్శనం వేరు, రిలిజియన్ వేరు. ఇంకా ప్రధానంగా ఈ 6 దర్శనాల్లో ఆస్తిక దర్శనాలు తీసుకుంటే సంఖ్య, యోగ సంవత్సరాలు స్మృతి ప్రధానంగా ఉంటాయి. న్యాయ వైశేషిక దర్శనాలు యుక్తి ప్రధానంగా ఉంటాయి. మీమాంస, వేదాంత శృతి ప్రధానంగా ఉంటాయి. సో, ఒక నాలెడ్జ్ అనేది పొందటం ఈ దర్శనాల ద్వారా కొంత నాలెడ్జ్ తెలుస్తుంది. నాలెడ్జ్‌లో జనరేషన్ జనరేషన్ పాస్ అవుతుంది. బట్ తెలుసుకున్నంత మాత్రాన పరివర్తన రాదు. ట్రాన్స్‌ఫర్మేషన్ రాదు. డబ్బు ఎలా సంపాదించుకోవాలో అని బాగా చదివేసినంత మాత్రాన నేను సంపాదించుకోవడం జరగదు. అలాగే సైకిల్ ఎలా తొక్కాలి అని పెద్ద పుస్తకం చదివినంత మాత్రాన సైకిల్ తొక్కడం నాకు రాదు. ఎప్పుడొస్తుంది? ఆ నాలెడ్జ్‌ని వాడుకుంటూ నేను ప్రాక్టీస్ చేసినప్పుడే. సో, ఈ ప్రాక్టీస్ చేయటం మటుకు చాలా తక్కువ మంది చేస్తుంటారు. దానికి కారణం ఏమిటి అంటే, మన యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఉన్న ప్రాబ్లమ్. సో, ఆ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్‌కి ఏవైతే నియమాలున్నాయో, ఆ నియమాలకు లోబడి మన యాక్టివిటీస్ ఉండకపోవటం. సో, నాలెడ్జ్ ఇంప్లిమెంట్ ప్రాక్టీస్ చేసామనుకో, అప్పుడు లెర్నింగ్ టు అప్లై ఇన్ లైఫ్ యాక్టివిటీస్ అనే ద్వారా మాత్రమే ఫుల్‌ఫిల్‌మెంట్ ఒస్తుంది. సంపూర్ణత సాధిస్తాడు. అంటే ఏ స్థితికి పొందాలనుకుంటాడో ఆ స్థితి పొందుతాడు. అంటే ఆ దర్శనం ఏ స్థితికి చేర్చే అవకాశం ఉందో ఆ స్థితికి మనిషి చేరగలడు. జస్ట్ నాలెడ్జ్ ఉంది. కానీ ప్రాక్టీస్ లేదు. నాలెడ్జ్ మటుకు చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. దానివల్ల ఏమిటి ఉపయోగం? ప్రపంచంలో చుట్టుపక్కల మనుషులు ఒక ఐడెంటిటీ ఇస్తారు నీకు. నీకు ఐడెంటిటీ ఇస్తావు అందరికంటే విజ్ఞానవంతుడినని. దాన్ని ఎగో అని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను అప్రూవ్ చేస్తుంటారు. గొప్పవాడి కింద, తెలివైన వాడి కింద అంతే. కానీ నీ యొక్క స్థితి మటుకు మారదు. నువ్వు గమ్యం చేరవు. సో, ఈ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమిటి అవరోధం? దీనికి హిండరెన్సెస్ ఉన్నాయి. కాంట్రరీ థాట్స్ ఉన్నాయి. అండ్ ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి. ఈ మూడిటి గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. సో, వీటన్నిటిని అధిగమించటం అనేదే లౌకిక పాతనమాట. సో, లెర్నింగ్ టు అపియర్ యాస్ ఎ జీనియస్ టు అదర్స్ అనే విషయం దగ్గర ఆగిపోతుంది. నాలెడ్జ్ వితౌట్ ప్రాక్టీస్. సో, నాలెడ్జ్ వితౌట్ ప్రాక్టీసా? నాలెడ్జ్ ఇంప్లిమెంటెడ్ టు ప్రాక్టీసా? అనేది డిసైడ్ చేస్తుంది నీ యొక్క స్థితి మార్పుని. సో, ఇంకా 2, 3 వీడియోల్లో నిజమైన ప్రాక్టీసెస్ దగ్గరికొస్తుంది. అందుకోసమే ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఫుల్‌ఫిల్‌మెంట్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. అదర్‌వైజు ఆ నాలెడ్జ్ కింద నీతో ఉంటుంది. నీ శరీరంలో కన్ను, ముక్కులాగా నీ మెమరీలో నాలెడ్జ్. దానివల్ల ఏమిటి ఉపయోగం? చక్కగా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పొచ్చు. నాలాగా వీడియోలు చేయొచ్చు. ఆ నలుగురు జనాల్లో గొప్ప తెలివైన వాడురా, ఆత్మిక మనిషిరా అని పేరు పొందొచ్చు, రికగ్నైజేషన్ పొందొచ్చు. నీ అహం పెంచుకోవచ్చు. నీ ఐడెంటిటీ
దానికి అతుక్కొనుండొచ్చు. ఎవడైనా నీ నాలెడ్జ్ కాంట్రోవర్షియల్‌గా మాట్లాడితే వాడితో వాదించి నీ ఐడెంటిటీని నువ్వు గ్రహించుకోవడం. కాపాడుకోవడానికి ప్రయత్నం చేయటం. ఇంతకంటే ఒరిగేదేం లేదు.